మొట్టమొదటి ఒక మంచి ఆలోచనతోని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతామని అందరూ కలిసి రూపాయి ప్లేస్కొని కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు. చాలా సంతోషం, మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. ఈ కమ్యూనిటీ హాల్ సహకరించిన అందరూ కూడా అభినందనలు. ప్రత్యేకంగా ఇక్కడ గతంలో కార్పొరేటర్గా పనిచేసిన స్వప్న వెంకటరెడ్డి గారు, రామిరెడ్డి గారు, రామిరెడ్డి గారు, కుమార్ రెడ్డి గారు, చాలా మంది సోదరులు వచ్చిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. ఇలా సొంతంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఎంకరేజ్ చేసినందుకు మీకు కూడా. అట్లాగే గతంలో కేసీఆర్ గారు పట్టణ ప్రగతి అని తీసుకొచ్చి ఒక్కొక్క డివిజన్ ఒక యూనిట్గా తీసుకొని అభివృద్ధి చేయాలని ఆలోచనని రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కూడా పట్టణ ప్రగతి అని ఒక కార్యక్రమాన్ని గ్రామాలలో పల్లె ప్రగతి అని తీసుకొచ్చున్నారు. ప్రతి నెల ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ వచ్చేది మున్సిపల్ కార్పొరేషన్స్కి. దాంతో బాగా అభివృద్ధి చేసుకునే వాళ్ళం, పార్కులను చేసుకునే వాళ్ళం, రోడ్లు చేసుకునే వాళ్ళం. ఇంకా వాటర్స్కి అయితే వాటర్ లైన్కి అయితే ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు ఇచ్చారు కేసీఆర్ గారు. గతంలో మన దగ్గర ఉన్న కాలనీ డెవలప్మెంట్ చేయాలి, కాలనీలలో వాటర్ లైన్ కావాలంటే వారం రోజులలో 1250 కోట్లలో దాంట్లో 300 కోట్లు మన కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఇప్పటి వరకు అవే లైన్ వేసుకుంటూ వచ్చినాం. 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడైతే పెండింగ్ ఇంకా కవర్ కానీ కాలనీలు ఉన్నాయి అక్కడ కానీ పాత గ్రామ పంచాయతీలలో ఉన్న లైన్లను అప్గ్రేడ్ చేయాలని ఎస్టిమేట్ చేసి ప్రభుత్వాన్ని పంపించి 1.5 year అవుతుంది. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము చొరవ తీసుకొని, ఎందుకంటే మొత్తం కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో కలిపేసి రివ్యూ చేసుకొని శివారు ప్రాంతాలలో వచ్చిన కాలనీలకు ఏమేమి ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఓవరాల్గా బెడ్ చేసినాం, డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు. కానీ అసలు మీ ఆలోచన ఏంటి, మీ విజన్ ఏంటి అనేది ప్రభుత్వం చెప్పట్లేదు. ఇప్పటికైనా శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని కాలనీస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన నిధులు ఇస్తే కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేయలేకపోతాం. ఈ ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మీరు అభివృద్ధి జరుగుతుందని జిహెచ్ఎంసీలో కలిపారు, ఇమీడియట్గా వాటిని ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. కాలనీ వాళ్ళు కొన్ని రోడ్లు, వాటర్ లైన్ అడిగారు, వాటిని ఇమీడియట్గా చేసే ప్రయత్నం చేస్తాం. మరొకసారి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు జిహెచ్ఎంసీలో కానీ ఇక్కడ కొత్తగా కలిసిన ఏరియా కానీ డిఫరెన్సెస్ ఉండదు. కేసీఆర్ గారు గతంలో 20,000 లీటర్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఫ్రీ వాటర్ ఇచ్చారు. ఇక్కడ కూడా అట్లాగే ఫ్రీ వాటర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే పవర్కి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నారు, వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జిహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో కలపడం ఒకటైతే మళ్ళీ జిహెచ్ఎంసీని 3 భాగాలు విడదీస్తున్నారు. అసలు ఎందుకు కలిపారు, ఎందుకు విడదీస్తారు అనేది ఆ ప్రభుత్వానికే తెలవాలి. కనీసం కింద కలిపామని వివరణ ప్రజలకు ఇవ్వడం లేదు. వేగంగా మాట్లాడుతూ అభివృద్ధి జరుగుతుంది, 3 కార్పొరేషన్లు చేసినాం, 3 కమిషన్లు చేసినాం, 3 కమిషనరేట్లు చేసినామని చెప్తున్నారు. కానీ దీనివల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుందనే ఆలోచన ప్రభుత్వానికి. ఉదాహరణకి మన ఏరియాలో చెరువులు ఉన్నాయి, బాగా చెరువులను గతంలో కేసీఆర్ గారు మంచి బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. గుర్రపు డెక్క వస్తే తీసే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఆ గుర్రపు డెక్కతో చుట్టుపక్కల మొత్తం దోమలు వచ్చి ప్రతి కాలనీలో దోమల బాధతో భరించలేక ఆరైతే బయటికి రావడానికి భయపడుతున్న సందర్భం మన ఈ ప్రభుత్వ హయాంలో. ప్రజాపాలన దోమల పాలన అయిపోయింది రాష్ట్రంలో. ఎక్కడ చూసినా దోమలు అనేది విచ్చలుగా సైర వ్యవహారం చేస్తున్నాయి. ఇప్పటికైనా దోమల మందు కొట్టాలని ఈ ప్రభుత్వం కింది స్థాయిలో ఉన్న అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. పక్కనే ఉన్న